చార్లెస్ 3తో ఆయన మాట్లాడారు అని కూడా ఒక వార్త వస్తోంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఆ, కూడా కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియట్లేదు అంటున్నారు. ఇందులో ఏమైనా నిజం ఉందంటారా? అది నేనేమంటున్నానంటే మీడియా ఒకటి హ్మ్. ఇండియా ఇండియా సంబంధించిన మీడియా పర్టికులర్ గా లెఫ్ట్ లిబరల్ మీడియా హుహు. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఓహ్! ఆయన అడిగినట్టు అడగబోతున్నట్టు హుహు. రిపీటెడ్ గా ఇంకా అయిపోయింది. డిస్కషన్ వచ్చిందో పెన్షన్ రాలేదో తెలియనట్టు. హ్మ్. ఆ! అసలు అదే లేదే లేదు. ఈ రోజు కూడా మీరు కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంది అంటే, హ్మ్. అఫీషియల్ రికార్డ్‌లో ఏదీ లేదు. కాకపోతే హ్మ్. మమ్దాని ఇండియా రూట్స్ ఉన్నాయి. ఉగాండా వాళ్ళ ఫాదర్ అయిన తల్లి ఇండియా కనుక, భారత్‌లో ఒక సంచలనమైన వార్త అవుతుంది. ఆయన అడిగాడు అంటే భారతీయులంతా పులకిస్తారు. కనుక ఆయన అడగకపోయినా అడిగినట్టు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఆయన హ్మ్. అంటే అడిగితే తప్పేం లేదు. ఆయన అడగవచ్చు. చాలా మంచిదే. కానీ ఇంకా అడగలేదు. ఈ క్షణం వరకు ఆయన ఏమి అడగలేదు. హుహు. ఆయనకున్నటువంటి సౌత్ ఏషియన్ రూట్స్ గాని, ఇండియన్ రూట్స్ గాని, ఇండియా ఐడెంటిటీ గాని, ఆయన ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఏవైతున్నావో ఇవన్నీ కూడా ఒక ఆధారం వాటికేందంటే ఆయనకు ప్రచారం కల్పిస్తున్నారు. ఆయన కానీ ఫార్మల్‌గా ఒక రిక్వెస్ట్ హ్మ్. చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ లేదు. హ్మ్. ఎక్కడ కూడా ఆన్‌లైన్‌లో లేదు, ఆఫ్‌లైన్‌లో లేదు. కనుక జొహ్రాన్ అనేటువంటి వ్యక్తి, మమ్దాని అనేటువంటి వ్యక్తి హ్మ్. ఈజ్ ఓన్లీ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్. ఆయన హ్మ్. న్యూయార్క్ యొక్క స్టేట్ అసెంబ్లీ యెస్. మెంబర్ 2021 నుంచి ఉన్నాడు. హ్మ్. పర్టికులర్ గా ఈ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ లో ఆయన పేరును వీళ్ళు వాడుకుంటుంటారు. ఇండియాలో ఉండే వాళ్ళంతా కూడా హ్మ్. వాడుకుంటుంటారు. ముఖ్యంగా ఆయన ముస్లిం ఐడెంటిటీని ఇంకా ఎక్కువ చేసి మన భారతదేశంలో మీడియా లెఫ్ట్ వింగ్ మీడియా వాడుతున్న ఒక పేరు వాడుతాము మాత్రమే గాని హ్మ్. వాస్తవంగా ఇది జరగలేదు. ఆయన యెస్. రిక్వెస్ట్ ఆయన వైపు నుంచి ఏమీ లేదు అని హ్మ్. హ్మ్. నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే ష్యూర్ సార్. అయితే నేను పూర్తిగా ఆ, ఆ, మేబీ యూ ఆర్ కరెక్ట్ సార్. ఎందుకంటే మమ్దాని కామెంట్లపై స్పందించడానికి బకింగ్హామ్ ప్యాలెస్ కూడా నిరాకరించిందంటూ ఒక వార్త మనకు తెలుస్తోంది. బకింగం ప్యాలెస్ ఎప్పుడు స్పందిస్తుందంటే అఫీషియల్ గా అక్కడి నుంచి నిజంగా న్యూయార్క్ స్థాయి మేయర్ స్థాయి వ్యక్తి అడిగితే ఒక లెటర్ పెడితే హ్మ్. బకింగం ప్యాలెస్ నుంచి ఏదో ఒక స్పందన వస్తుంది. నో అనే వస్తుంది, ఎస్ అన్న వస్తుంది. హ్మ్. ఎందుకు యెస్. లేదు అంటే లేని వార్తకు స్పందించకూడదు వాళ్ళు హ్మ్. కనుక స్పందించలేదు. అయితే ఇండియా మాత్రం అఫీషియల్ గా ఈ ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం అయినా రిపీటెడ్ గా ఈ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. హ్మ్. మనకు ఇది యూకేను అడుగుతూనే ఉంది. ఉదాహరణ 1947 మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ డిమాండ్ మనం చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ పెడుతూ ఉన్నాం. యెస్ సార్. లేటెస్ట్ గా హ్మ్. 2023లో కూడా మనకు ఎవరు జయశంకర్ హ్మ్. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు. అంటే హ్మ్. ఇండియా విల్ పర్సూ రిటర్న్ ఆఫ్ స్టోలెన్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అని అన్నాడు. హ్మ్. ఇంక్లూడింగ్ కోహినూర్ అనే మాట అన్నాడు. యెస్ సార్. అంటే దొంగిలించిన ఆ కళాఖండాలను అన్నిటినీ కూడా తీసుకురావడానికి గట్టి ప్రయత్నం మేము చేస్తున్నాము. హ్మ్. ఈ పదం దయచేసి మీరు నోట్ చేసుకోవాలి. దొంగిలించబడిన అనేటువంటి పదము కానీ మరి ఇంక్లూడింగ్ కోహినూర్. సార్ కానీ ఎస్ గిఫ్టెడ్ అంటే వారికి గిఫ్ట్‌గా ఇచ్చింది 10 సంవత్సరాల పిల్లాడు అనేటువంటిది కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది కదా సార్ మరి. ఎస్ ఎస్ అది ప్రచారంలో ఉంది. రికార్డ్స్ వాళ్ళే సృష్టించుకున్నారు. యూకే సృష్టించుకున్న రికార్డ్స్ ఇవి. హ్మ్. ఇండియా ఎక్కడ కూడా ఇండియా సిగ్నేచర్ లేదు. ఇండియా చెప్పింది లేదు. హ్మ్. కోహినూర్ వాజ్ ఏ గిఫ్టెడ్ ఇది టు క్వీన్ విక్టోరియా అని వాళ్ళు రాసుకున్నారు. హ్మ్. 1949లో మహారాజా రణజిత్ సింగ్ మీరు చెప్పినట్టు వాళ్ళ హ్మ్. అబ్బాయి హ్మ్. ఇట్ వాజ్ అండర్ ట్రీటీ, లాహోర్ ట్రీటీ దీంట్లో ఇచ్చినట్టుగా ఆయన ఇచ్చినట్టు ఈమె పుచ్చుకున్నాడు. తన యొక్క దీంట్లో క్రౌన్ లో ఏమంటాము హ్మ్. దీనికి పెట్టుకున్నట్టుగా ఆమె అవును. చెప్పుకున్నది అంతే. అవునండి. అవును. తన యొక్క కిరీటంలో తాను యెస్ సార్. పెట్టుకున్నట్టుగా చెప్పింది. సో ఆ నుంచి అది చాలా మన దగ్గర కూడా విషయం ఏంటంటే ముఖ్యంగా మనం తెలంగాణ వాసులం కనుక ఇది హ్మ్. మన ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వజ్రం ఇది. ఇక్కడే అవునండి. తయారైంది. మొత్తం తయారైనప్పుడు మన దగ్గర 13వ శతాబ్దంలో మన దగ్గర తయారైంది. మన భద్రకాళి అమ్మవారి కన్ను రూపంలో ఈ వజ్రం ఉండేది అని చెప్పేసి. అవునండి. తర్వాత దీన్ని కొల్లూరులో ఢిల్లీ దొరికింది. సుల్తాన్‌లు కొల్లూరులో దొరికిందని కూడా అంటూ కుల్లూరు ఉంటారు. ఆ!
గనుల్లో కొల్లూరు తవ్వకాలు తవ్వకాలు, జరిగేవి అక్కడే దొరికింది ఇది. ఉమ్, తర్వాత దీన్ని సానబట్టారు. అసలు గమ్మత్ ఏంటంటే బ్రిటిష్ వారు దీని దీన్ని ఏమంటారండి, క్యారెట్స్ ను 136 క్యారెట్స్ ను 105.6 క్యారెట్స్ కు తగ్గించారు. ఆ, దీని క్వాలిటీని క్యారెట్స్ తగ్గిస్తే దాని యొక్క షైనింగ్ పెరుగుతుంది అని. ఉమ్, 1852లో దాని యొక్క బ్రిలియన్స్ అంటాము, అంటే దగదగ మెరిసే దాన్ని ఇంకా పెంచడానికి ఉమ్, వాళ్ళు కొన్ని దాని మీద ప్రయోగాలు చేశారు. తర్వాత 1937 లో ఇది ఏం చేశారంటే ఎలిజబెత్ క్రౌన్ గా ఉండేది, అంటే కిరీటానికి ఉండేది. ఉమ్, ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే టవర్ ఆఫ్ లండన్ అని, మీకు లండన్ బ్రిడ్జ్ దగ్గర ఒక పెద్ద టవర్ ఉంటుంది. yes sir. అక్కడికి వెళ్తే మీకు ఇప్పటికి కూడా డబ్బులు కట్టి నేను వెళ్ళాను కనుక సూపర్ చూసాను, సూపర్ సార్. చెప్తున్నాను. ఉమ్, బాగా డబ్బులు వసూలు చేస్తారు ఆ. మనం కేవలం చూడడానికి. అయితే మీరు చూసారా సార్ ఇది? మీరు చూసారా? అవునండి, వెళ్ళొచ్చు. ఎంత దగ్గరికి అయితే, చూసారు సార్? ఎలా ఉంది? చాలా దూరం నుంచి చూశాను. అంతే okay. డెకరేటివ్ గా అక్కడ పీస్ గా మధ్యలో పెట్టారు. ఎస్ సార్, ఎస్ సార్. అయితే విషయం ఏంటంటే మన వస్తువు, మన వాళ్ళు, మన భద్రకాళి దగ్గర తయారు చేసిన వజ్రం ఈ రోజు అక్కడ ఉంది. మనం దూరం నుంచి చూస్తాము, డబ్బులు ఇచ్చి వెళ్ళి చూసి వస్తుంటాం. ఇది మన పరిస్థితి, ఇది మన యొక్క పరిస్థితి. అయితే ఏది ఏమైనా గానీ మొఘల్ల నుంచి, ఇది ఢిల్లీ మొఘల్ల నుంచి పర్షియన్ కింగ్స్ చేతిలోకి వెళ్ళింది, నాదిర్ షా అనేటువంటి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి కూడా పోయింది. తర్వాత పంజాబ్ సిక్కుల చేతికి వచ్చింది. కాకపోతే ఇంగ్లాండ్ అండ్ సిక్కుల యుద్ధం తర్వాత అది వాళ్ళ చేతికి ఇంగ్లీష్ వాళ్లకు రంజిత్ సింగ్ కుమారుడు అప్పజెప్పినట్టు రికార్డ్స్ లో వాళ్ళు రాసి పెట్టారు. మనం రాసింది కాదు, వాళ్ళు రాసుకున్నారు. ఎనీహౌ, ఏది ఏమైనా కళ్ళకు కొట్టొచ్చేటువంటి కనబడే జిగేలు అని కళ్ళు కూడా మూసిపోయే ఆ యొక్క డైమండ్ మనది, అది మన భారతీయులది, మన తెలంగాణ వాసులది. ఇప్పుడు ఈ రోజు చర్చనీయాంశం కావడం సంతోషము. అయితే దీని యొక్క డిమాండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జయశంకర్ గారు 23లో చేశారు. అంతకు ముందు ఈవెన్ తుషార్, గాంధీ మనమడు తుషార్ ఉన్నాడు కదా అండి, ఆయన కూడా ఒకసారి 2013లో అడిగాడు. కెమరూన్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కెమరూన్ ఉన్నప్పుడు, డేవిడ్ కెమరూన్ ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ చేశాడు, అయ్యా ఇది మా కల్చరల్ ఒక ఐడెంటిటీ, అది మాకు ఇవ్వండి అని అడిగాడు. ఆయన రిజెక్ట్ కూడా చేశాడు. ఈ రికార్డ్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అలా మనం ఎప్పటికప్పుడు అడుగుతూనే వస్తున్నాం. పాకిస్తాన్ కూడా 1976లో అడిగినట్టు రికార్డ్ లో ఉంది. భుట్టో అడిగింది, ఇది మాది అని పాకిస్తాన్